కర్నూలు బస్సు ప్రమాదంలో యాదాద్రి జిల్లా వస్తకొండూరు గ్రామంలో విషాదం నెలకొంది. వస్తకొండూరు గ్రామానికి చెందిన అనూషారెడ్డి బస్సు ప్రమాదంలో మృతి చెందింది. అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. దీపావళి పండుగకు ఊరికి వచ్చి తిరిగి వెళ్లేందుకు ఖైరతాబాద్లో వి కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఎక్కింది. అనూషారెడ్డి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు బస్సు ప్రమాదంలో అయితే వస్తకొండూరు గ్రామానికి చెందిన అనూషారెడ్డి అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరు గ్రామంలో విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. కర్నూలు వద్ద జరిగినటువంటి ఈ బస్సు యాక్సిడెంట్ లో బస్సు తగలబడిన ఘటనలో వస్తకొండూరు గ్రామానికి అనూషారెడ్డి ఉన్నట్టుగా కూడా తెలియవస్తుంది. అనూషారెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ దీపావళి పండుగ నిమిత్తము తన గ్రామైనటువంటి వస్తకొండూరు చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ యొక్క ప్రమాదం అనేది చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్దకు వెళ్ళిన తర్వాత కావేరీ ట్రావెల్స్ బస్సును అనూషారెడ్డి ఎక్కిన నేపథ్యం వచ్చింది. సో ఈ కావేరీ ట్రావెల్స్ వస్తే కర్నూలు వద్ద మాత్రం ఒకసారిగా తీసి అవుతున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ ఘటనలో అనూషారెడ్డి కూడా మృత్యువాత పడ్డట్టు సమాచారం ఉంది. సో ఆ యొక్క వస్తకొండూరు గ్రామంలో మాత్రం విషాద చేయాలనుకున్నాను చెప్పవచ్చు. ఎందుకంటే పండుగ కోసం వచ్చినటువంటి అనూషారెడ్డి ఈ విధంగా కారణంగా మృత్యువాత పట్టడం గ్రామస్తులు మాత్రం తీర్చుకోలేని పరిస్థితి నేపథ్యం ఉంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి పండగకు వచ్చి ఈ విధంగా తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం మాత్రము ఆ తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోవాలనే నేపథ్యం ఎప్పుడైతే సమాచారం అందిందో తల్లిదండ్రులు ఊటా ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి అంటే ఆ యొక్క కర్నూలు ప్రాంతానికి చేరుకున్న నేపథ్యం ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు బాసటగా ఉన్నటువంటి అనూషారెడ్డి మృతి చెందడంతో మాత్రం గ్రామంలో విషాదాలు. అదేవిధంగా తల్లిదండ్రులు మాత్రం పూర్తి స్థాయిలో శోకసంద్రంలో మునిపారు. ఎందుకంటే తమ కూతురు ఎంతో అలముదిగా తమ ఊట తిరిగింది. అదేవిధంగా ఉద్యోగం చేస్తూ ఒక మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో ఈ విధంగా దేవుడు తమ కూతురిని పొట్టలు పెట్టుకున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా పండగకు వచ్చి దీపావళి పండుగకు వచ్చి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంటున్న మాత్రం గ్రామంలో పూర్తి స్థాయిలో విషయాలని చెప్పవచ్చు.